హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక జోష్న అయితే అందరి ముందు నిజాన్ని బయట పెట్టాలని ఇంట్లో చిన్న ఫంక్షన్ కింద అయితే ఏర్పాటు చేస్తుంది. దానికి ఇక దీపా వాళ్ళందరినీ పిలుస్తుంది జోష్న. ఇక పిలవడంతో దీపా వాళ్ళైతే జోష్న వాళ్ళ ఇంటికి వస్తారు. దీపాని చూసి దీపా మెల్ల ఏమీ లేకపోవడంతో, అయ్యో మనవరాలా ఏంటే మెల్ల ఏమీ వేసుకోలేదు, ఇదిగోదా నా చైన్ వేసుకో అని ఇక పార్యతం అయితే దీపాకి చైన్ ఇస్తుంటే, అయ్యో వద్దండి, ఎందుకు ఇస్తున్నారు, నాకు వద్దండి అని దీప అంటుంది. ఏం పర్లేదులేవే, అండి గిండి ఎందుకు, నానమ్మ అని పిలవలేకపోయావా అని చెప్పేసి ఇక పార్యాతం అంటుంటే ఇక కార్తీక్ వైపు అయితే చూస్తూ ఉంటుంది దీప. బావా ఏంటి బావా ఇది అని దీప అడుగుతుంటే, ఎంజాయ్ చేయి దీప, సుఖంగా అంత ప్రేమ చూపిస్తుంటే ఏంటి నువ్వు అని కార్తీక్ అంటాడు. వాళ్ళు సరైన నానమ్మ గారు అలాగే పిలుస్తానండి అని దీప అంటుంది. సరే పద శౌర్య, పద లోపలికి వెళ్దాము అని ఇక పార్యాతం అయితే అందరినీ లోపలికి తీసుకువెళ్తుంది. అప్పుడే జోష్న ఇక ఫోన్ కాల్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతుంటే అప్పుడే శౌర్య చూసుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి జోష్ననైతే గుద్దుకుని కింద పడిపోతుంది. ఇక శౌర్య కింద పడిపోవడం చూసిన పార్యాతం అయితే వెళ్ళి, అయ్యయ్యో శౌర్య కింద పడిపోయావా, లేగమ్మా లేగు అని ఇక పార్యాతం అయితే లేపుతుంది. ఏవే కళ్ళు కనిపించలేదా నీకు అని జోష్న చెంప పగలగొడుతుంది. ఇక పార్యాతం అయితే, ఏంటి గాని అలా కొట్టేశావు, లేకపోతే శౌర్య హాయిగా ఆడుకుంటుంటే అడ్డం పడి కావాలని కింద పడేస్తావా, శౌర్యకి సారీ చెప్పు ముందు నువ్వు అని పార్యతం అనేసరికి, నేనెందుకు సారీ చెప్పాలి, పాడేశావు కాబట్టి సారీ చెప్పు. ఏంటి నేను పాడేశానా, నేను నడుచుకుంటూ ఫోన్ మాట్లాడుతూ వెళ్తుంటే శౌర్య చూసుకోకుండా గుద్దేస్తే అది నా తప్పని ఎలా అంటావు కానీ నువ్వు, అయినా నీ మనవరాల్ని నేనుండగా నాకు సపోర్ట్ చేయడం అనేసి వేరే వాళ్ళ పిల్లలకి సపోర్ట్ చేస్తావేంటి నువ్వు, నేను సారీ చెప్పను అని ఇక జోష్న అంటుంటే, అదేం పని అవ్వదు, నువ్వు సారీ చెప్పకపోతే ఇంకా మర్యాదగా ఉండదు నీకు, ఇంకో చెంప పగులుతుంది అని పార్యాతం చెప్పేసరికి, సర్లే చిన్నపిల్లే కదా సారీ చెప్పే జోష్న అని చెప్పేసి ఇక శివనారాయణ అంటాడు. సరే అని సారీ చెప్పేస్తుంది. ఇక జోష్న అయితే, గ్రాని మొత్తం మారిపోయింది, నేను మనవరాల్ని కాదని చెప్పేసి గ్రాని బాగా నమ్ముతుంది, గ్రానీని ఎలాగైనా నమ్మించాలి అని మనసులో అనుకుంటుంది జోష్న అయితే. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.